Hi everyone, welcome to my channel Chemistry SR. Those who are new here, myself Subbaraidu. I teach chemistry in simple and engaging way. If you are interested, keep watching. ఈరోజు ఈ వీడియోలో ఏం చేస్తున్నామంటే సాల్యుబిలిటీ ప్రోడక్ట్ బేస్ చేసుకొని ఆ సాల్యుబిలిటీ ప్రోడక్ట్ ఇచ్చినప్పుడు సాల్యుబిలిటీ మెజర్ చేసే ప్రాబ్లం చేస్తున్నాం. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లేదా 11th క్లాస్ కెమిస్ట్రీ, అందులో ఈక్విలిబ్రియం అనే చాప్టర్లోని సెకండ్ పార్ట్ అండ్ యాసిడ్ బేసిస్లో ఈ ప్రాబ్లం ఉంటుంది. చూద్దాం. సరే, ఇక్కడ ఏమి ఇస్తున్నాడు, ఏమి చేయాలి, ఇది కొంచెం స్పెషల్ ప్రాబ్లం. ఓకేనా, ఇక్కడ కొంచెం కామన్ అయాన్ ఎఫెక్ట్ లాంటిది వస్తుంది. చూద్దాం. ద సాల్యుబిలిటీ ఆఫ్ PbSO4 లెడ్ సల్ఫేట్ అనేది స్పేరింగ్లీ సాల్యుబుల్ సాల్ట్. కాబట్టి దాని సాల్యుబిలిటీ ఎక్కడ కనుక్కోమంటున్నాడు? ఇన్ 0.1 m Na2SO4 సొల్యూషన్ ఈజ్ ఈజ్ వాట్. సో సాల్యుబిలిటీ కనుక్కోమంటున్నాడు. సో ఏం కనుక్కోమన్నాడు? సాల్యుబిలిటీ ఆఫ్ PbSO4 ఈజ్ ఈక్వల్స్ టు ? మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి? KSP ఇచ్చాడు. KSP ఫర్ PbSO4 ఈజ్ ఈక్వల్స్ టు 1.25 × 10⁻⁻৯. సరే, ఇదే మనకున్న ఇన్ఫర్మేషన్. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు? సాల్యుబిలిటీ ఎక్కడ కనుక్కోమంటున్నాడు? PbSO4 ఇన్ 0.1 m Na2SO4. కొంచెం జాగ్రత్త. మన సబ్స్టెన్స్ ఎవరు? మన సాల్ట్ PbSO4 లెడ్ సల్ఫేట్. ఇది మనకు డిసోసియేట్ అయితే ఏమిస్తుందంటే Pb+2 అయాను అండ్ సల్ఫేట్ అయాను ఇస్తుంది, SO4-2. Pb+2 అండ్ SO4-2. ఓకేనా, ఇదేంటిది? వీక్ సాల్ట్, స్పేరింగ్లీ సాల్యుబుల్ సాల్ట్. కాబట్టి రివర్సబుల్గా చెప్తాం. ఓకే, కొంత పార్టే డిసోసియేట్ అవుతుంది. స్పేరింగ్లీ సాల్యుబుల్ అన్నాం కదా, వాటర్లో కొంత పార్టే డిజాల్వ్ అవుతుంది. ఆ కొంతలో కొన్ని అయాన్స్ ఉంటాయి మనకు. బాగుంది. మరి ఇది ఎక్కడ తీసుకున్నాడు? మనకు సోడియం సల్ఫేట్ సొల్యూషన్లో తీసుకున్నాడు. సో Na2SO4 ఇది స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్. ఏంటది? స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్. ఓకేనా, బాగా సాల్యుబుల్ అవుతుంది. వి గెట్ 2 Na+ అయాన్స్ అండ్ సల్ఫేట్ అయాన్స్ ఇస్తాయి. ఓకే, ఇందులో ఈ స్పేరింగ్లీ సాల్యుబుల్ సాల్ట్ తీసుకున్నాడు. అంటే ఏం లేదు, ఒక వెజల్లో ఇది ఉంది, దాంతోపాటు అది వేశాడు అని అర్థం, అంతే. సరే, ఇప్పుడు దీని కాన్సన్ట్రేషన్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 0.1 m అన్నాడు. ఎంత ఇచ్చాడు? మొలారిటీ 0.1. సో ఇది కంప్లీట్గా సాల్యుబుల్ అయిపోతుంది. ఓకేనా, సో ఎప్పుడైతే కంప్లీట్గా స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ కాబట్టి కంప్లీట్ సాల్యుబుల్ అంటే 100% అయాన్స్గా కన్వర్ట్ అవుతుంది. అంటే 0.1 m Na+ అయాన్లు, 0.1 m సల్ఫేట్ అయాన్లు వస్తాయి. ఓకేనా, సో మన వెజల్లో 0.1 m సల్ఫేట్ అయాన్లు ఉన్నాయి. ఇప్పుడు సోడియం సల్ఫేట్ తీసుకున్నప్పుడు దాంట్లో ఏం వేశాడు? లెడ్ సల్ఫేట్ వేసాడు. ఇప్పుడు ఇది స్పేరింగ్లీ సాల్యుబుల్ కాబట్టి కొంతనే డిసోసియేట్ అవుతుంది, వాటర్లో సాల్యుబుల్ అయిపోయి. సో కొన్ని ఉంటాయి. సో ఇప్పుడు దీని సాల్యుబిలిటీ S అనుకుందాం, లెడ్ అయాన్ సాల్యుబిలిటీ S అనుకుందాం. ఇంతే కదా మనం చేసేది. సరే, బాగుంది. ఇప్పుడు ఈ వెజల్లో సల్ఫేట్ అయాన్ కాన్సన్ట్రేషన్ SO4-2 అయాన్ కాన్సన్ట్రేషన్ ఎంత ఉంటుంది అంటే మామూలుగా 0.1 ప్లస్ ఈ స్పేరింగ్లీ సాల్యుబుల్ సాల్ట్ ఉండడం వలన కొంత సల్ఫేట్ అయాన్లు వస్తాయి కదా, అది దీనికి ఈక్వల్ అవుతుంది. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బట్ 0.1తో కంపేర్ చేస్తే ఈ మన స్పేరింగ్లీ సాల్యుబుల్ సాల్ట్ అయిన లెడ్ సల్ఫేట్ డిసోసియేట్ అవ్వడం వలన వచ్చే సల్ఫేట్ అయాన్ యొక్క వాల్యూ చాలా తక్కువ కాన్సన్ట్రేషన్. సో ఇది ఫార్ గ్రేటర్ వెన్ కంపేర్ టు S. సల్ఫేట్ అయాన్ కాన్సన్ట్రేషన్ లెడ్ సల్ఫేట్ నుంచి వచ్చేది మన సోడియం సల్ఫేట్ నుంచి వచ్చే సల్ఫేట్ అయాన్ కాన్సన్ట్రేషన్తో పోలిస్తే ఇది చాలా 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 తక్కువ, ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్. కాబట్టి ఏం రాయొచ్చు? విచ్ ఇస్ ఈక్వల్స్ టు 0.1 అని రాసుకోవచ్చు. సల్ఫేట్ అయాన్ యొక్క కాన్సన్ట్రేషన్ ఎంత రాసుకోవచ్చు? 0.1 అని రాయొచ్చు. ఓకేనా, సరే, ఇప్పుడు ఇక్కడికి వచ్చాయి. దేర్ఫోర్ సాల్యుబిలిటీ ప్రోడక్ట్ ఎవరికి? ఈ సాల్ట్కి. ఎవరిది? 1:1 టైప్. సో 1:1 టైప్.
ఇలాంటి 1:1 టైప్ ఆఫ్ సాల్ట్కి అంటే 1 క్యాటయాన్ 1 యానయాన్ సాల్యుబిలిటీ ప్రోడక్ట్ KSP ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తాం, అయానిక్ ప్రోడక్టే కదా, సో S ఇంటూ S అని రాస్తాం, అంటే లెడ్ అయాన్ సాల్యుబిలిటీ ఇంటూ సల్ఫేట్ అయాన్ సాల్యుబిలిటీ. మరి ఈ KSP ఈజ్ ఈక్వల్స్ టు లెడ్ అయాన్ సాల్యుబిలిటీ మనం ఏం రాస్తాం నైనా, లెడ్ అయాన్ సాల్యుబిలిటీ ఇక్కడ S ఇంటూ సల్ఫేట్ అయాన్ సాల్యుబిలిటీ ఎంత తీసుకోవచ్చు, మన సల్ఫేట్ అయాన్ యొక్క సాల్యుబిలిటీ ఎంత తీసుకోవాలి, ఇదిగో 0.1 తీసుకోవాలి, 0.1 అంతే కదా. ఓకే, దేర్ ఫోర్ ఇక్కడ నుంచి మనం ఏం మెజర్ చేయాలంటే సాల్యుబిలిటీ ఈజ్ ఈక్వల్స్ టు KSP బై 0.1 వేసుకోవాలి. దట్ ఈస్ కూడా KSP ఎంత ఇచ్చాడు ప్రాబ్లంలో, 1.25 ఇంటూ 10⁻⁻9 డివైడ్ బై 0.1 దట్ ఈజ్ ఈక్వల్స్ ఏమవుతుంది, 0.1 అంటే 10⁻⁻1 అని, పైకి వస్తే +1 అవుతుంది. సో 1.25 ఇంటూ 10⁻⁻8 దిస్ ఈజ్ ది సాల్యుబిలిటీ ఆఫ్ లెడ్ సల్ఫేట్ వెన్ ఇట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ సోడియం సల్ఫేట్. ఇలా ఇంకొక సాల్ట్లో ఉన్నప్పుడు, ఇంకో సాల్ట్ సొల్యూషన్లో ఉన్నప్పుడు కామన్ అయాన్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. దీనివలన ఇప్పుడు చూడు, లీ చాట్లర్ ప్రిన్సిపల్ ప్రకారం మనం తీసుకున్నా కూడా మన లెడ్ సల్ఫేట్ సొల్యూషన్కి కొంచెం సోడియం సల్ఫేట్ వేస్తే కామన్గా ఉండే అయాన్ సల్ఫేట్ అయాన్, అంటే ప్రోడక్ట్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఎప్పుడైతే ప్రోడక్ట్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుందో బ్యాక్వర్డ్ జరుగుతుంది, ఫార్వర్డ్ జరగదు, అంటే డిసోసియేషన్ తగ్గిపోతుంది. అంటే ఆబ్వియస్లీ సల్ఫేట్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఫ్రమ్ లెడ్ సల్ఫేట్ ఈస్ డిక్రీజెస్. కాబట్టి ఈ సల్ఫేట్ అయాన్ కాన్సన్ట్రేషన్ కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. మన సొల్యూషన్లో ఉన్న సల్ఫేట్ అయాన్ కాన్సన్ట్రేషన్ అంతా ఈ కాన్సన్ట్రేషన్గానే తీసుకోవచ్చు. కాబట్టి దీని సాల్యుబిలిటీ ప్లేస్లో ఎంత వేసాం మనము, 0.1 తీసుకున్నాం. అప్పుడు మనకు కావాల్సిన లెడ్ సల్ఫేట్ యొక్క సాల్యుబిలిటీ వస్తుంది. హోప్ యూ అండర్స్టాండ్. కీప్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. సీ యూ నెక్స్ట్. థ్యాంక్ యూ.